అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఫస్ట్ విడత ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత రిజల్ట్ వచ్చినాయి. రేపు సెకండ్ విడత అంటే ఇయ్యాల సెకండ్ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇయ్యాల ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఇయ్యాలనే వస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. అభ్యర్థులను బెదిరియడం, కిడ్నాప్ చేయడం, లేకపోతే విత్డ్రా కావాలని చెప్పడం, ఈ బలవంతంగా కేసులు పెట్టడం, లేని కేసులలో ఇరికించడం, ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఓటు ఎట్లయిపోయిందని అంటే, అమ్మా మా గుర్తుకు ఓటేయండి, నాకు ఓటేయండి అంటే ఏమిస్తావు నువ్వు, ఏమిస్తావు ఓటేయమంటావు అని చెప్పేసి అడిగే కాడికి ఓటును దిగజార్చిరు రాజకీయ నాయకులు. అంతే మొత్తంలో మనం కూడా ఓటుకు పైసలు తీసుకోము అని చెప్పేసి మనం ఒక్కసారి మర్రేసి చెప్తే వాళ్ళు ఎందుకు పైసలు ఇవ్వడానికి వస్తారు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే నిజాయితీగా ఓట్లు వేద్దామని అనుకునే వరకు అవతలలో అందరిలో మార్పు ఒక్కసారి రాదు కదా. అవతలలో పైసలు ఇచ్చిన వాళ్ళని గెలిపించే కార్యక్రమం కథ అయితే నడుస్తుంది. పైసలు వంచుడు అనేది కామన్ అయిపోయింది. నిర్యాధ్వానంగా బహిరంగంగానే వంచుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో చూడలే, పోలింగ్ బూతులకు అన్నీ డైరెక్ట్ పైసలు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేకపోయింది. అయితే గీడగట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిరసన సెగెదురైంది. ఇటు పాలకుర్తి యశస్విని రెడ్డికి, జూపల్లి కృష్ణారావుకి, బీర్లా ఈలయ్యకి, వెడమబొజ్జుకి ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిరసన సెగలు దాకుతూ ఉన్నాయి. ఊళ్ళల్లో జనము మరలబడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. లక్ష్మీకాంతారావునైతే ఊళ్ళకు రానియకుండా ఊరవతలకేలే వెళ్ళగొట్టిన పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడుతుంది కదా పాలకుర్తి యశస్విని అక్క, పాలకుర్తి ఎమ్మెల్యే, ఆడబిడ్డను మాట్లాడిత్తలేరు, ఆ పాప ముట్టిగా పోదని చెప్పి శాపనార్థాలు పెడతా ఉన్నది. ఇప్పుడు నేనేమంటా అంటే, అక్క ఇయ్యల్లా ప్రశ్నిస్తే మాట్లాడనీయకపోతే పాపం తలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతురు కదా. మరి అటువంటి ఆడబిడ్డలకు ఎంతమందికి హామీలు ఇచ్చి మోసం చేసిరు మీరు ఇయ్యల్లా? మరి ఆ పాపం ఏడిగిపోతుంది? 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తామని చెప్పేసి మాట తప్పిర్రు కదా. మరి ఆ పాపం ఏడిగిపోతుంది? ఇంతమంది లక్షల బిడ్డల ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయినాయి కదా. 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించినందుకు వాళ్ళకి పాపం దాకుతుంది అని అంటాను. మరి 1,00,000 తులం బంగారం ఇస్తాము అని చెప్పేసి మాటిచ్చి తప్పినా మీకు పాపం తలగదా అని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళు చాలామంది మాట్లాడుకున్నారట తర్వాత, అయిపోయిన తర్వాత. కానీ మొత్తం మీద హామీలు ఇచ్చి తప్పుతేనేమో వాళ్ళకి పాపం దాకదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు. ఏమాయ అక్క హామీలు, ఏమాయ సారు హామీలు అని చెప్పేసి ప్రశ్నిస్తే మాత్రం ప్రజలకు పాపం దాకుతుందట. ఇగో ఇట్లా మాట్లాడుతూ ఉన్నది పాలకుర్తి యశస్విని రెడ్డి అక్క. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద పైసలు వంచే క్రమంలో ఈ వనపర్తి జిల్లా మదనాపురం మండలము గోపన్నపేట అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైసలు వంచుకుంటా అడ్డంగా దొరికిపోయినరోళ్ళ. ఎట్లా దొరికిపోయినరు తెలుసా? పైసలు వంచిండ్రు, పంచే క్రమంలో ఏం చేసిర్రు, ఆ ఊరోళ్ళు ఒక రూమ్లు వేసిర్రు. పైసలు వంచుతుర్రు అని చెప్పేసి రూములు వేసి బంధించి మరి పోలీసు వాళ్ళకు పట్టించిర్రు. అంటే పోలీసులు పట్టుకపోయి ఏం చేసేది, వాళ్ళని వచ్చి ఇడిపిచ్చిర్రు. కానీ వాళ్ళు పైసలు లేవని చెప్తా ఉన్నారు. కానీ మొత్తం మీద ఇడిపిచ్చిర్రు. ఎలక్షన్ కమిషను అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బై ఎలక్షన్లలోనే పైసలు వంచుతుండగా అడ్డంగా దొరికితే కనీసం పట్టించుకోలే. పోలింగ్ బూతుల కాన్నే పైసలు వంచుతూ ఉంటే పట్టించుకోలే. మరి ఇలా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇట్లా దొరకబట్టిస్తే నిజంగా ఏమన్నా చర్యలు తీసుకుంటుందా ఎలక్షన్ కమిషన్? ఏమీ లేదు. వాళ్ళు ఇంకా అధికార పార్టీ వాళ్ళు అయ్యేపటికి ఇంకా వాళ్ళ మీద ఇంకేం చర్యలు తీసుకోరు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, అధికార యంత్రాంగం అంతా దుర్వినియోగం చేసి రేవంత్ రెడ్డి గెలవాలని చూస్తూ ఉన్నాడు. అయినప్పటికి కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసినా కూడా, ఎన్ని పోలీసు కేసులు పెట్టినప్పటికి కూడా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి. మొత్తం మీద బీసీ బిడ్డను బంధించి బీసీ బిడ్డను చిత్రహింసలు పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కనీసం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కాలే. ఆ ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఆ ఊళ్ళే పాపం వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కొంతమంది పోతే వాళ్ళ మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసే పరిస్థితి ఇయ్యల్లా. అంటే అధికారం చేతులలో ఉందని. ఇంకా గమ్మతి ముచ్చటేల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. కానీ ఊళ్ళల్లో ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమ్మతి మేనిఫెస్టోలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఒక్క హామీని ఇదివరకు ఊళ్ళకు నిజంగా ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కొక్కరు
ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ కావాలంటే మీ ఖాతాలలో విడతల వారీగా 5 లక్షల రూపాయలు జమ కావాలంటే మీరు ముందుగానే 50,000 రూపాయలు కట్టుర్రి అని చెప్పేసి ఈ ఊళ్ళో బుడబుడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే ఊళ్ళో పెత్తనం చెలాయించే కార్యకర్తలు కానీ 50,000 రూపాయలు వసూలు చేసిండ్రట. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ ఇందిరమ్మ ఇండ్లకు ఏమంటారు అది పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రజల నుంచి 50,000 రూపాయలు వసూలు చేసిరట. వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు నోరెత్తరు, ఎవ్వరు దీని మీద సపోర్ట్ కూడా చెయ్యరు. తెలంగాణ ప్రజల ఆస్తిని కాజేయడానికి, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజలకేమైనా చేసి పెడదాం అనే ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదనేది వాస్తవం. మొత్తం మీద ఇగో ఇక్కడ వనపర్తి జిల్లా మదనాపురం మండలము గోపన్నపేట అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పైసలు పంచుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ రూమ్లో బంధించారు. ఒకసారి చూడరు మీరు. రైట్, గెలవడం కోసం పెద్ద కథ నడిపిస్తురు అనుకో రాదురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళల్లో. ఏది సాతనైతుంది, ఏది సాధ్యమవుతుంది, మొత్తం మీద పెద్ద కథ నడిపిస్తురని చెప్పుకోవాలి. ఈ నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన ఓట్లను డ్రైనేజీలో పడేసిండ్రు. ఒక్కొక్క జాగలల్లా అసలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే వాళ్ళ మీద దాడికి దిగుతా ఉన్నారు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ఇట్లాంటి కార్యక్రమాలకు దిగజారుతా ఉన్నారు. ఈ ఘటన మాత్రము వనపర్తి జిల్లా మదనాపురం మండలము గోపన్నపేట గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఏకగ్రీవం చేద్దామని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైసలు వంచి జనాలకు గెలవాలని చూస్తూ ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ వాళ్ళు చెప్తున్న ముచ్చట. మొత్తం మీద పైసలు వంచుతున్న కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉంటారో చిన్న చిన్నోళ్ళు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని ఒక రూమ్లో బంధించారు. తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని ఇడిపించారు. ఈ కథ అయితే నడుస్తూ ఉన్నది ఊర్ల పొంట. ఎన్నికలంటే ఒక సర్కస్ ఆట లెక్క చేసి పడేస్తూ ఉన్నారు. ఇది కథ. ఏదేమైనప్పటికీ కూడా ఇంకో 2 విడతలు ఉన్నాయి. ఇవాళ ఇంకో ఒక విడత, తర్వాత 17 తారీఖు నాడు ఇంకో విడత. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మనస్సును అడగండి. ఇలా 10 ఇచ్చిండు, కోటరిచ్చిండు, 1000 ఇచ్చిండు, కోటరిచ్చిండు, 2000 ఇచ్చిండు, షీరిచ్చిండు, ఇది కాదు మీరు ఆలోచన చేయాల్సింది. మీకు పని మంచిగా ఉండి మీ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా జరిగితే ఊరు బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. కాబట్టి ఇలా అధికార పార్టీలే అన్ని నిధులు ఇస్తారు అని అంటే రాజ్యాంగం అట్లా చెప్తలేదు. కంపల్సరీ గ్రామ పంచాయతీలకు పడాల్సిన నిధులు పడాల్సిందే. మరి నిజంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చేదే అయితే ఇంతవరకు గ్రామ పంచాయతీకి పెండింగ్లో ఉన్న బిల్లులు ఎందుకు విడుదల కాలే? గ్రామ పంచాయతీలకు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంది రేవంత్ అన్నకు? 3,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే కేంద్రం నుంచి పడే బడ్జెటు. రాజ్యాంగం అధికార పార్టీ ఏది ఉంటే అది వేసేది కాదు అని చెప్తా ఉన్నది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించేది ఉంటే మరి 2 ఏళ్ల పంటే కేటాయించాలి కదా, ఎందుకు కేటాయించలేదు? ఇక్కడనే మనకు పాయింట్ అర్థం కావాలి. ఈ అధికార పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పుకొని తిరిగే ముచ్చట ఇది. అధికార పార్టీలో మేమున్నాం, మమ్మల్ని గెలిపిరని చెప్పేసి. అట్లా కాదు. ఊరి కోసం ఎవరు కొట్లాడతారు? ఓట్ల కోసం కొట్లాడేటోడు కాదు, ఓట్లు వేసిన కోసం కొట్లాడేటోడిని ఎన్నుకోండి. దిల్సే ఆలోచించుండ్రి. ఆలోచన చేసి ఓటు వేసుడెత్తే అవతలలో దిమ్మ తిరిగిపోవాలి. అట్లుండాలి కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.